గైస్ వెల్కమ్ టు క్రేజీ ఎక్స్పెరిమెంట్. నేను మీ శివ. ఈరోజు అయితే ఆర్సీ కార్ అయితే తీసుకొచ్చినాం. అది అంటూ 4x4 30 కిలోమీటర్ రోజు మనమైతే క్రేజీగా చెక్ చేయబోతున్నాం. పొట్టు చెక్ చేయబోతున్నాం. ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ మొత్తం బురదల. అంతేకాకుండా ఈ వర్షం కూడా పడుతుంది. క్రేజీ ఉండబోతుంది. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. ఆ కార్ అయితే ఒక్కసారి మీకు చూపిస్తాను. ఒక్కసారి అయితే చూడండి. కార్ అయితే చూడండి. కార్ అయితే ఇంచుమించుగా ఒక్కసారి యూజ్ అండి. 4x4 వచ్చేసింది. వైట్ కలర్లో వచ్చింది. మనకి 4 టైర్లు అయితే కొంచెం హెవీగానే ఉంది. ఇది స్పెసిఫిక్గా చూసుకుని అయితే స్పీడ్ ఒక్కసారి చూద్దాం మనం ఆన్ చేసి. అంత హెవీ అనిపిస్తలేదు. లేకపోతే స్పీడ్ ఓకే. 4 టైర్లు ఒక్కసారి చూద్దాం. ఇది ఒక్కసారి అయితే చూద్దాం మనం చేసి. ఉంది, పోతుంది. ఒక్కసారి చూద్దాం మనం. ఒక్కసారి అయితే మనం బురదలు వేసి పొచ్చెక్కిద్దాం. చూడండి, కార్ అయితే ఆఫ్ రోడ్లో అయితే వేస్తున్నాం. ఇప్పుడు దాని టెస్టింగ్ చూద్దాం. బురదలు వేసి పొట్టి రూపాయలనే చూద్దాం. దాని కథ ఎంత పాటుగా పోతుందో. మొత్తం బురదలు ఎత్తున్నాయి ఇప్పుడు క్రేజీగా. నీళ్ళల్లో అయితే వేసినాం. ఇది అంతా మునిగిపోయింది. అది చూద్దాం. ఇది పొట్టు మునిగింది. ఇది దీని అయితే ఇంకా ఘోరంగా చెక్ చేస్తున్నాం. బురదలో వేసి అయితే చెక్ చేస్తున్నాం. పొట్టు వాటర్ ఉంది ఇలా. వాటర్లో అయితే అంత హెవీగా అయితే పోతుంది. ఓకే. ఇది అంత వరస్టింగ్ కాదు. మనం అయితే ఇప్పుడు కొండలను అయితే ఎక్కిపోతున్నాం. ఎదురైతే గుట్టలను అయితే ఎక్కిపోతున్నాం. దాన్ని ఎక్కి ఇది కొంచెం ఇదైతే స్టక్ అవుతుంది. ఇది ఒక్కసారి స్టక్ అయినప్పుడల్లా ఇట్లా మనం మూమెంట్ ఇస్తే ఆన్ అవుతుంది. దాన్ని అయితే వచ్చి ఇది ఆగుతుంది. ఇది బేసికల్గా బాగా అయితే ఒకటేసారి అయితే ఎక్కుతలేదు. ఇది ఒకటేసారి అయితే హెవీగా అయితే ఎక్కుతలేదు. కాకపోతే ఈ రోడ్లో అయితే ఓకే పోతుంది. స్పీడ్ అయితే ఓకే. 4 టైర్లు అయితే పర్ఫెక్ట్గా ఎదుగుతున్నాయి. ఒక్కసారి మనమైతే ఆఫ్ రోడ్ మనమైతే పొట్టు చెక్ చేయడానికే మనమైతే వచ్చినాం. లొకేషన్ అయితే క్రేజీ ఉండబోతుంది. ఇది అందరికి తెలిసే ఉంటుంది లొకేషన్. ఒక్కసారి అయితే చూద్దాం. ఆఫ్ రోడ్లో అయితే చెక్ చేస్తున్నాము. ఒక్కసారి బురదలకు అయితే తీసుకోవడం. దీన్ని వాటర్ వర్షం కూడా వెళ్తూ ఉంది పైకి. అంత క్రేజీ ఉండబోతుంది. అది కొండ మీదుగా అయితే కింద పడ్డ వ్యాచాల. ఒకసారి చూద్దాం మనం. పొట్టు ఇది వాటర్లో అయితే ఓకే. 4x4 అంతా బాగా ఉంది. దీని పర్ఫార్మెన్స్ అయితే అంత వరస్టింగ్ కాదు. కాబట్టి ఇది కొండలు అయితే మరీ హెవీ అయితే ఎక్కది. ఎంతవరకు ఎక్కదు అంత మట్టుకే తిరుగుతూ ఉంటుంది. కొంచెం ఎంత నడిచినా కొంత మట్టుకే ఎక్కుతుంది. అట్లా ఆరకన ఎక్కుతుంది. అట్లా కొంచెం మనం టచ్ చేయాలి. అప్పుడప్పుడు ఆగుతూ ఉంటుంది. ఒక్కసారి చూడండి. ఇదైతే మరీ క్రేజీ ఉండబోతుంది. వాటర్లో అయితే ఎత్తున్నాం. వాటర్లో స్విమ్మింగ్ అయితే ఏమవుతుంది. అసలు క్రేజీ ఉంది. వీడియో అయితే క్రేజీ ఉంది. అసలుకి వాటర్ కింద అయితే వాటర్ అయితే పోతుంది. అసలుకి భూమి మీద అయితే పోతలేదు. అది మీకు ఒక్కసారి చూపిస్తుంది. అది భూమి మీద అయితే పోతలేదు. అది ఫ్లోటింగ్ అవుతుంది. కొంచెం లోతు ఉంది. అసలుకి ఒకసారి చూడండి. క్రేజీ ఉంటుంది. అసలుకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా ఉంటుంది అన్నది.
ఒక్కసారి అయితే మీరు క్లోజ్అప్లో చూద్దాం, అది కింద యాక్చువల్గా లేదు, అయినా కానీ అది బోట్ లెక్క స్విమ్మింగ్ లెక్క ఎత్తుంది. దీని మీద ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అయితే కామెంట్ చేయండి. ఇది ఇట్లే క్రేజీగా వేరే మొత్తం మొత్తం బోట్ లెక్క అయితే యూజ్ చేద్దాం దీన్ని. ఇది ఒక్కసారి కిందకే చూడండి మీరైతే, కింద అయితే భూమి లేదు. బ్యాక్ సైడ్ నేనైతే ఇప్పుడు బ్యాక్ పంపుతున్నా, బ్యాక్ కూడా క్రేజీగా పోతుంది. అదే కింద అయితే కింద డిస్టెన్స్ ఉంది యాక్చువల్గా, అయినా ఊగుతుంది, అది క్రేజీ ఉంది అసలుకి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అది వాటర్లో అయితే ఇట్లా యాక్ట్ చేస్తుందని. అక్కడికి మనం చూద్దాం అసలుకి ఫైనల్గా వస్తుందా అది ఆగిపోతుందా అని, ఎందుకంటే వాటర్లో ఎత్తున్నాం కదా, దానిలో బ్యాటరీస్ అవన్నీ కూడా పోతాయి అని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. కాకపోతే వాటర్లో అయితే స్విమ్మింగ్ బోట్ లెక్క మస్తు వస్తుంది. అదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా, అదైతే అది మునిగిపోతుంది అనుకున్నా, బట్ వర్క్ చేయాలనుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే బ్యాటరీలో అయితే డిస్కనెక్ట్ అవుతాయి అనుకున్నా, కాకపోతే అయినా వర్క్ చేస్తుంది. ఒక్కసారి ఇప్పుడే దానికి భూమి కానింది, ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి వాటర్లో అయితే అయిపోయింది, ఒక్కసారి వాటర్లోకి రీద్దాం, తీసేసి ఇక్కడైతే భూమిలో వేద్దాం. అసలుకి వాటర్లో అయితే ఎక్సలెంట్ వచ్చింది వీడియో. వాటర్ ఫ్లోట్ అవుతుంది అసలుకి, ఇది మునిగిపోతలేదు యాక్చువల్ చెప్పాలంటే, ఫ్లోట్ అవుతూ ఉంది వాటర్లో. ఒకసారి మనం ఇది వాటర్లో వచ్చేసి అయితే ఫ్లోట్ అవుతూ ఉంది, అలా ఫ్లోట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. ఇక కింద కూడా లేదు, మంచిగా ఫ్లోట్ అవుతుంది అది. వాటర్లో వచ్చేసి అయితే పొట్టు ఫ్లోట్ అవుతుంది. మీకు ఇట్లా వీడియో కావాలంటే కిరాక్ చెప్పండి, అసలు మనం చెరువులు వేద్దాం అసలుకి, ఇది మనకు వస్తుందో లేదా, కిరాక్ ఉంటుంది. ఒక్కసారి అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మనమైతే ఆఫ్ రోడ్లో పొట్టు చెక్ చేస్తున్నాం అసలుకి, దాని అయితే దొబ్బుతున్నాం నిజంగా చెప్పాలంటే. కొండ అది ఎక్కుతలేదు మంచిగా, ఒకసారి చూద్దాం. వాటర్లో అయితే చుట్టుపట్టి ఉంది అసలుకి. అదైతే వాటర్ అయితే వస్తున్నాయి, వాటర్లో అసలు ఎట్లా కూడా చూద్దాం ఫస్ట్. ఇక వాటర్ అయితే వస్తున్నాయి చూడండి. మళ్ళీ వాటర్ కింద ఆనకుండా పోతున్నాయి. అయితే వాటర్లో అయితే ఫ్లోట్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. మీకు ఒక్కసారి టైర్కి అయితే పెట్టుకుంది ఇదంతా చిక్కులు లెక్క, అలా పెట్టుకుంది. మనమైతే అక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇది ఒక చెరువు, ఇది దీనిలో చూద్దాం. ఇది అందులో ఒక్కసారి అయితే వేయబోతున్నాం, అందులో వేసి చెక్ చేద్దాం ఒక్కసారి. ధరది అందులో అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే మనది ఎక్కువ వచ్చిందనుకో, ఇది మనది కాదనుకో, అటు పోయినట్టే. ఒక్కసారి అయితే చూద్దాం మనం అందులో వేసేది. వీడియో అయితే నష్టం మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. వాటర్లో అయితే ఎత్తున్నాం, ఏది ఉత్తరా అనేది చూద్దాం. చూడండి వాటర్లో అయితే క్రేజీ, వాటర్ కాదు ఏదో చెరువులోకి ఎత్తున్నాం. చెరువులో అయితే ఇది ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం. వచ్చిందా మనది, రాకపోతే పోయినట్టే. చూద్దాం. అయితే లోతు చాలా ఉంటుంది ఇది.
ఒక్కసారి చదవండి, ఒకసారి చూపెట్టిన చాలా ఏదో మనం అయితే ఎత్తున్నాం వాటర్లో. అయితే అలలు అయితే వస్తున్నాయి, అలలు వచ్చేట్లా ఇది అక్కడ ఫ్లోట్ అయితే లేదు, ముందెక్కైతే చూద్దాం. టైర్లు అయితే తిరుగుతుంది చూడండి, అలలు వచ్చేసి హెయిర్ వచ్చేసి ఇటు వస్తుంది, అందుకు అది ఫ్లోట్ అయితే ఉంది. ఒక్క నిమిషం చూడండి, అక్క ఎత్తా ఇటు వస్తుంది అది. ఇక్కడ అయితే ఎత్తా చూడండి, ఇక్కడైతే ఎత్తున్నాం చూడండి, వాటర్లో కూడా తిరుగుతూ ఉంది టైర్లు, 4 టైర్లు కూడా. ఒక్క నిమిషం తినైతే దీని యాక్చువల్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయినట్టుంది, దాన్ని చూద్దాం. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక వీడియోతో, మరొక క్రేజీ ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతేకాదు మీకైతే ఛానల్ కంటెంట్ అయితే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతా బాయ్.